మరణమును జయించిన విజయము. 1 యోహాను 5 అధ్యాయము 1 నుండి 12 వచనాలు. లవొదికయ సంఘకాలములో 7వ దూత వర్తమానమును బట్టి నీవు నామములో బాప్తిస్ము పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎలోహిం ప్రేమ నీ హృదయములోనికి కుమ్మరించబడినది. రోమ 5 అధ్యాయము 5 వచనం. సర్వశక్తుని మూలముగా పుట్టినవాడు సర్వశక్తిమంతుని ఆజ్ఞలను నెరవేర్చును. ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటయే సర్వశక్తిమంతుని ప్రేమించుట. మొదట రాకడలో వచ్చిన ప్రేమ కంటే రెండవ రాకడలో తెల్లవారుజామున వచ్చిన తలరాయి ప్రేమ స్థిరమైనది. ఈ ప్రేమ వేకువ నక్షత్రమే. వేకువ చుక్క బోరధ్వని నీలోనికి వచ్చినప్పుడు నీకు స్థిరమైన ఎలోహిం ప్రేమ రాజ్యమే ప్రధానమైనదిగా కనబడును తప్ప లోకములోనిది ఏది ప్రధానమైనదిగా కనబడదు. లోకము ఉగ్రతలో నశించేదిగా కనబడును, అనగా మర్త్యమైనదిగా కనబడును. ఈ నశించు లోకము నుండి తప్పించుకొనుటకై వాక్యము కంటే ఎక్కువగా ఈ తెల్లవారుజామున లోకమును ప్రేమించలేవు. నీతి సూర్యుని రాజ్యము కంటే ఎక్కువగా దేనిని ప్రేమించలేవు. ఈ ప్రేమ కలిగిన దానియేలు, రెబ్కా, లోతు, నోవాహు, రహాబను స్త్రీ మొదలైన వారు తెల్లవారుజామున లోకం కంటే వాక్యమును ఎక్కువగా ప్రేమించి రక్షించబడ్డారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి 39వ వచనం వరకు, లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం, అలాగే 9వ అధ్యాయము 57వ వచనం నుండి 62వ వచనం వరకు. నీవు వేకుచుక్క వర్తమానము విశ్వాసించినప్పుడు ఎలోహిం ప్రేమ నీకు తలరాయిగా ఉండును. ఎక్కురమ్ము అను బోరస్వరము కంటే ఎక్కువగా మర్త్యమైన ఈ లోకమును ప్రేమించలేవు. ఈ తెల్లవారుజామున ఎక్కురమ్ము స్వరము వైపు నీవు చెవియొగ్గి లోకము తట్టు చూడకుండా నిత్యరాజ్యములోనికి ప్రవేశిస్తావు. ఇదే లోకమును జయించుట. ఈ రాజ్యములో నశించు లోకము ఉండదు. ఇదే విశ్వాసము ద్వారా లోకమును జయించి విజయం పొందుట. ఈ ప్రేమ లోకము కంటే ప్రధానముగా ఆయన ఆజ్ఞలను గైకొనును. లోకమునగా మరణము. ఆయన ఆజ్ఞలను ప్రేమించువాడు ఈ తెల్లవారుజామున వేకువచుక్కను విశ్వాసించిన వారు మరణమును జయించి నీరు, రక్తము, ఆత్మ అను 3 సాక్ష్యమును కలిగియుండును. ఇది ఎలోహిం సాక్ష్యము. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము నీవు కలిగి ఉంటే నీవు లోకమును జయించినట్లే. ఆయన ఆజ్ఞలను నెరవేర్చు ప్రతివాడును లోకమును జయించి విజయం పొందును. విజయమునకు కారణము మన విశ్వాసమే. లోకము కంటే ఎక్కువగా సర్వశక్తిమంతుని ఆజ్ఞలను నెరవేర్చువాడు సర్వశక్తిమంతుని యొక్క స్థిరమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఆమేన్. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము, పరిపూర్ణ రాజ్యము. నోహు కాలములో మెల్కీసెదెకు రాజ్యము పరిపూర్ణముగా రాలేదు, నీతి మాత్రమే వచ్చింది. మొదటి రాకడలో మెల్కీసెదెకు రాజ్యము పరిపూర్ణముగా రాలేదు, నీతి సమాధానము మాత్రమే వచ్చింది. రెండవ రాకడలో మెల్కీసెదెకు రాజ్యము
పరిపూర్ణముగా వచ్చినది. నోవహు కాలములోని యావే మొదటి రాకడలో యాషవా రెండవ రాకడలోని పరిశుద్ధాత్మ యొక్క 3 కార్యములు ఏకమై త్రిభుజములే ఎలోహిం ఒక్కడని రుజువు చేయుచుండెను. నోవహు కాలములోని నీతి, మొదటి రాకడలోని సమాధానము, రెండవ రాకడలోని పరిశుద్ధాత్మయందలి ఆనందము అను ఈ 3 త్రిభుజం వలె ఏకీభవించి నిత్య రాజ్యముగా మారెను. ఈ 2 త్రిభుజముల కలయికే దావీదు కేడెము. ఈ కేడెమే వేకు చుక్కే తలరాయి అని నీరు, రక్తము, ఆత్మ ఏకీభవించి సాక్ష్యమిచ్చుచున్నారు. ఈ 3 ఏకీభవించి నిత్య రాజ్యమును తీసుకుని వచ్చినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. ఎలోహిం రాజ్యము 30 వచ్చుట. నోవహు కాలములో నోవహు నీతిని ప్రకటించాడు. ఈ కాలములో యావే నీతికి రాజుగా ఉన్నాడు. నోవహు కుటుంబము నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ కాలములో యావే నీతిమంతునిగా బయలుపరుచుకున్నాడు. ఈ కాలములో వధువు నీతిమంతురాలుగా ఉన్నది. ఈ నీతిని చూసే ఎలోహిం నోవహు కుటుంబమును వాడలోనికి చేర్చి జలప్రళయము నుండి రక్షించాడు. ఈ కాలములో యావే నీతి, నీరు అను 3 ఉండుట మనము చూసాము. నోవహు కాలములో నీతిగల రాజ్యముగా ఉన్నది. ఎలోహిం రాజ్యము 60 వచ్చుట. యావే మొదటి రాకడలో మనిషి కుమారుడుగా వచ్చాడు. ఈయనే రక్తము ద్వారా సమాధానము తీసుకొని వచ్చాడు. యాషవా నీతి సమాధానమునకు రాజుగా ఉన్నాడు. అపోస్తులు 7 దూతలు సమాధాన సువార్త ప్రకటించారు. రక్తము ద్వారా వధువు రక్షింపబడినది. ఇక్కడ వధువు నీతి, సమాధానము కలిగి ఉన్నది. యాషవా సమాధానము, రక్తము అను 3 ఉండుట మనము చూసాము. అపోస్తుల కార్యములో నీతి, సమాధానము గల రాజ్యముగా ఉన్నది. ఎలోహిం రాజ్యము 100 వచ్చుట. రెండవ రాకడలో మనుష్య కుమారుడే వేకుచుక్కగా వచ్చి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమును తీసుకొని వచ్చాడు. వేకుచుక్క నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునకు రాజుగా ఉన్నాడు. తెల్లవారుజామున వధువు పరిశుద్ధాత్మ ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. రెండవ రాకడలో వేకుచుక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అను 3 ఉండుట చూస్తున్నాము. వేకుచుక్క కాలములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము గల పరిపూర్ణమైన రాజ్యముగా ఉన్నది. సహోదరులారా, ఉగ్రతలో కాల్చివేయబడు లోకము కంటే ఎక్కువగా వేకుచుక్క యొక్క ఇక్కడికి ఎక్కురమ్ము అను స్వరమును ప్రేమించి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందులు అను రాజ్యమును పొందుకుంటారో వారు నీరు, రక్తము, ఆత్మ అను ఎలోహిం సాక్ష్యమును కలిగి ఉన్నారు. వీరే మరణమును జయించి పునరుద్ధానము చెందినవారు.